కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జైపాల్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసిన అధికారులని నిలదీయద్దా అంటూ ప్రశ్నించారు పేర్ని నాని. తప్పుడు నాయకులు ఉన్నట్టుగానే తప్పుడు అధికారులు కూడా ఉన్నారు. తప్పు చేసిన అధికారిని నిలదీస్తే అందరినీ అన్నట్టా అని ప్రశ్నిస్తున్నారు పేర్ని. నేను మాట్లాడింది తప్పైతే ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధమంటున్నారు ఆయన. మాజీ మంత్రి మాట్లాడే ముందు సంబంధిత విషయంపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని. నా కర్మ ఏంటో కానీ అసలు నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి అసలు పరిజ్ఞానం లేకుండా, భాషా జ్ఞానం లేకుండా, విషయ జ్ఞానం లేకుండా లాటరీ కొట్టినట్టు ఇక్కడ దాకా వచ్చేసాను. జైపాల్ గారు చీట్లు తీస్తారు కదా, చీట్లు తీస్తా ఇక్కడ దాకా వచ్చేసాను. జనం చీట్లు తీస్తున్నారు, ఇక్కడికి వచ్చేసాను. 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయాను. విషయ పరిజ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా. నిజంగా దేవుడా ఏంటయ్యా నన్ను ఇలా తయారు చేశావు. జైపాల్ గారు తలదించుకుంటున్నాడు, బాధపడుతున్నాడే. విషయ పరిజ్ఞానం దేవుడా. కాకి యూనిఫామ్ మాటున పాపాలు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా, అధికారిక పార్టీకి లోబడి వేధింపులు చేస్తున్నా ఏమీ అనకూడదు. అతన్నంటే మమ్మల్ని అందరినీ అన్నట్టే. అంటే ఆయన లంచం తీసుకుంటే మిమ్మల్ని అందరూ తీసుకున్నట్టేనా? ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది తప్పయా, నువ్వు యూనిఫామ్ వేసుకున్నట్లా చేయకూడదు అని చెప్పని. అది నేను చేసింది నేరమే అయితే జైపాల్ గారు మీరు ఏ దండన విధించినా, మీరు నన్ను ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను, శిరసా వహిస్తాను. జైపాల్ గారు శిరసా వహిస్తాను. కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జైపాల్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసిన అధికారులని నిలదీయొద్దా అంటూ ప్రశ్నించారు పేర్ని నాని. తప్పుడు నాయకులు ఉన్నట్టుగానే తప్పుడు అధికారులు కూడా ఉన్నారన్నారు. తప్పు చేసిన అధికారిని నిలదీస్తే అందరినీ అన్నట్టా అని ప్రశ్నించారు. పేర్ని నాని నేను మాట్లాడింది ఒకవేళ తప్పైతే ఏ చర్యలు తీసుకున్నా సిద్ధమే అంటున్నారు ఆయన. విషయ పరిజ్ఞానం లేకుండా పేర్ని నాని మాట్లాడారన్న జైపాల్ వ్యాఖ్యలకి పేర్ని నాని మళ్లీ కౌంటర్ ఇచ్చారు. తనదైన స్టైల్లో వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని.